ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. మరియు నేను మొదటి విన్న స్వరం బూరతో నాతో మాట్లాడిగాను. ఆ మాట్లాడిన వారు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటి నీకు కనపరచదను. వెంటనే నేను ఆత్మవశుడనైతే అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనం నందు ఒకరు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వారు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవారు. మరకతము వల్ల ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆ సింహాసనము మెరుపులను, తునులను, ఉరుములను బయలుదేరుచున్నది. సింహాసనం చుట్టూ 24 సింహాసనములను, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండట్టుండెను. ఆ సింహాసనము ఎదుట 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చున్నారు. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనమునకు చుట్టూను, ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి రాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఆ జీవులు రాత్రియు పగలును లేకుండా దేవుణ్ణి కీర్తించుండెను. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు అని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసింది. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథం సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచుతుంది. మరియు ఇలా బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురించాను. దాని ముద్రను తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని ఆ మాట విని నాకు దుఃఖం కలిగి నేను ఏడ్చుచుండెను. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయింది. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందిన నాతో చెప్పింది. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితి. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థన